Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. ప్రధానంగా శాసనసభలో విప్ పదవికి ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. రాజీనామా పత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతికిచ్చారు. అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధానంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అరవ శ్రీధర్. అయితే శ్రీధర్ పైన పవన్ కళ్యాణ్ నియమించినటువంటి త్రిసభ్య కమిటీ రిపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ కు చేరినటువంటి పరిస్థితి. తాజాగా డిప్యూటీ సీఎం నుంచి పిలుపొచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో అరవ శ్రీధర్ భేటీ అయ్యారు. శాసనసభలో తనకు కేటాయించినటువంటి విప్ పదవికి ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అరవ శ్రీధర్ రాజీనామాకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, డిప్యూటీ సీఎం భేటీలో మాత్రం పూర్తి స్థాయిలో అరవ శ్రీధర్ తన విప్ పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. రీసెంట్ అప్డేట్స్ అంటే ఎస్ సిరాజ్, గత దాదాపు 6 నెలల నుంచి కూడా ఈ వ్యవహారం సంచలనంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే కానిస్టేబుల్ వేణు ఉన్నారో పదే అరవ శ్రీధర్ కి సంబంధించి ఆరోపణలు చేయటం, ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ కోరేటువంటి ప్రయత్నం చేయటం, ఆయన కలిసేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా జరిగినటువంటి మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో అంటే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే త్రిసభ్య కమిటీ విచారణ జరపటం, అటు బాధితురాలుగా చెప్తున్నటువంటి వీణ ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో ఆమెతో మాట్లాడి ఏం జరిగింది ఏంటి అనేది ఆ వాట్సాప్ చాట్స్ కానీ, కాల్స్ కానీ, బ్యాంక్ ఖాతాల పరిశీలన కానీ ఇవన్నీ కూడా త్రిసభ్య కమిటీ విచారించింది. ఆ తర్వాత ఆ నివేదికను ముందు నాదెండ్ల మనోహర్ కు, పాలిట్ బ్యూరో చైర్మన్ గా ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు. ఆ తర్వాత ఈ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ చేతికి నాదెండ్ల మనోహర్ అప్పగించినట్టుగా తెలిసింది. ఇక దీనికి సంబంధించి అంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటం, సర్జరీ చేయించుకోవడంతో ఆయన పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాల మీద ఈ అంశం మీద దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఇక ఈ వివాదాన్ని పొడిగించకూడదు, ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకురావాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అందుకనే అరవ శ్రీధర్ను మంగళగిరి పార్టీ ఆఫీస్ కి పిలవటం, అటు పార్టీ నాయకులతో ముందు చర్చించిన తర్వాత అరవ శ్రీధర్ తో డైరెక్ట్ గా ఆయన భేటీ అయ్యారు. ఇక భేటీ అయిన తర్వాత వెంటనే మీరు అంటే కొన్ని పవన్ కళ్యాణ్ సూచనప్రాయంగా చెప్పినట్టుగా తెలుస్తోంది, ఆ విప్ పదవికి రాజీనామా చేయాలి, మీరు జనసేన పార్టీలో లేరు కదా, అంటే జనసేన పార్టీకి దూరంగా ఉండాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకనే ఈ శాసనసభలో ఉన్నటువంటి విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా కొంతవరకు అంటే పూర్తి స్థాయిలో స్వతహాగా రాజీనామా చేయకుండా డిప్యూటీ సీఎం ఆదేశానుసారమే రాజీనామా చేశారు అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లేఖలో రీజన్ మెన్షన్ చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉండొచ్చా? అయితే లేఖలో ఆయన ఏం ప్రస్తావించారనే దానికి సంబంధించి ఇంకా మనకు పూర్తిగా తెలియలేదు. కానీ మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే వ్యక్తిగత కారణాలతో తాను విప్ పదవికి రాజీనామా చేస్తున్నాను, దీని వెనక ఎవరి ప్రోత్సాహం లేదు, ఎవరి బలవంతం లేదు అనేటువంటి అంశాన్ని అయితే ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత అటు పవన్ కళ్యాణ్ సూచించారనేది ఇప్పుడు మనం జనసేన పార్టీ వర్గాల నుంచి వింటున్నాం. ఇక తాజా అంటే ఆ తర్వాత పార్టీ నుంచి ఏమైనా సస్పెండ్ చేస్తారా, లేదంటే పార్టీ నుంచి కూడా ఆయనే రాజీనామా చేస్తారా, పార్టీకి ఆయనే రాజీనామా చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి అయితే ఒకసారి అంటే ఆయన రాజీనామా చేసేటువంటి అంశానికి సంబంధించి లేదంటే భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి లీగల్ సమస్యల గురించి కానీ అంటే పార్టీలో ఉన్నటువంటి ఒక కీలక నేతతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద శాసనసభలో తనకున్నటువంటి విప్ పదవికి రాజీనామా చేశారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్. రాజీనామా పత్రాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో లైంగిక ఆరోపణలు మాత్రం అరవ శ్రీధర్ కొంతవరకు ప్రతికూలంగానే మారాయి. సో అరవ శ్రీధర్ పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నివేదిక ఇచ్చింది త్రిసభ్య కమిటీ. త్రిసభ్య కమిటీ నివేదికలో ఏముంది అనేటువంటి అంశం పైన మాత్రం కొంతవరకు ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అదే ఆయనతో భేటీ అయినటువంటి అరవ శ్రీధర్ నుంచి విప్ పదవికి రాజీనామా చేయాలని, పార్టీ కార్యక్రమాలు కొంతవరకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు ఆయన తనకున్నటువంటి విప్ పదవికి రాజీనామా చేశారు. అరవ శ్రీధర్ ప్రధానంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా జనసేన పార్టీ కొంతవరకు డ్యామేజ్ గా మారినటువంటి పరిస్థితులు ఇటీవల కాలంలో పార్టీ పరంగా కూడా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా తెలిసిందే. ఇలాంటి సందర్భంలో ఎమ్మెల్యేలుగా ఉండి ప్రవర్తన సరిగ్గా ఉండాలి అంటూ పదే డిప్యూటీ సీఎం చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. తాజాగా డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ నుంచి అరవ శ్రీధర్ కు ఆహ్వానం అందింది. సో భేటీకి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా ఉత్కంఠగా మారాయి. ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అరవ శ్రీధర్ పైన పూర్తి స్థాయిలో వేటు వేసేటువంటి దిశగా జనసేన పార్టీ చర్యలు తీసుకోబోతుందా,
అనేటువంటి వాదన బలంగా వినపడింది. అయితే తాజా భేటీలో విప్ పదవికి రాజీనామా చేశారు అరవ శ్రీధర్. శాసనసభలో జనసేన పార్టీ నుంచి ఆయన విప్పుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన ఆ పదవికి ఆయన రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి అంశాలను పవన్ కళ్యాణ్ సమావేశంలో ప్రస్తావించారు? సో రాజీనామా పత్రాన్ని కూడా డిప్యూటీ సీఎం చేతికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ పత్రంలో రాజీనామా గల రీజన్ ను ఎలాంటి అంశాలను శ్రీధర్ ప్రస్తావించారు? అట్ ద సేమ్ టైం త్రిసభ్య కమిటీస్ ఇచ్చినటువంటి నివేదిక ఏ విధంగా ఉంది అనేటువంటి క్వశ్చన్స్ మాత్రం తాజాగా బలంగా వినపడుతున్నాయి. చూడాలి. అరవ శ్రీధర్ అయితే విప్ పదవికి అయితే రాజీనామా చేశారు. సో త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, జనసేన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.